ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన భూ హక్కుల చట్టంతో ప్రజలు ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందని రాష్ట్ర మానవ హక్కుల సంఘం కార్యదర్శి మంత్రి శ్యాంప్రసాద్ అన్నారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022కు వ్యతిరేకంగా గాజువాక న్యాయవాదులు చేస్తున్న దీక్షా శిబిరానికి రాష్ట్ర మానవ హక్కుల సంఘం కార్యదర్శి శ్యాంప్రసాద్ హాజరై న్యాయవాదులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో అమల్లోకి తెచ్చిన భూమి హక్కుల చట్టం ప్రజల పాలిట యమపసంగా మారుతోందని అన్నారు. ఈ చట్టం ద్వారా స్వతంత్రం వచ్చినప్పటికీ ప్రజలతో మమేకమై సేవలు చేసిన రిజిస్ట్రేషన్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఇక ముందు మూతపడిపోతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల సంఘం ప్రతినిధులు రమణ, వాసవి, న్యాయవాదులు వెన్నెల ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ బార్ అసోసియేషన్ తరఫున స్వాగతం పలికి మా ఈ కార్యక్రమం కృషి చేసినందుకు కృతజ్ఞతలు. ఈ చట్టాన్ని ప్రజాభిప్రాయ సేకరణ కానీ, ఇటు న్యాయ నిపుణులతో కానీ, మేధావులతో కానీ ఎటువంటి చర్చ లేకుండా, ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా చట్టం రూపొందించారు. ఈ చట్టంలో ఉన్నటువంటి లొసుగులు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు న్యాయవాదుల సమస్య కాదు, ఇది పౌరుల సమస్య. ఈ పౌరుల హక్కులకి ఏ విధంగా కొలగొడుతున్నారు అన్నది ఈరోజు న్యాయవాదులు ముందుకు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి దీనికి మా మానవ హక్కుల కౌన్సిల్ నుంచి మేము పూర్తి సంఘీభావాన్ని తెలుస్తున్నాం. ముఖ్యంగా ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయించి ఇప్పటికే హైకోర్టులో కింద వేశారు. ఇది పార్లమెంట్లో చర్చించిన ఇది కేవలం నీతి ఆయోగ్ ద్వారా 2019లో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇస్తే మన రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్చ లేకుండా తీసుకురావడాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఇది పౌర హక్కుల ఉల్లంఘనగా మేము భావించి ఇప్పటికే జాతీయ మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు చేశాం. దీంట్లో ఉన్నటువంటి దుష్పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, దీంట్లో మేము అధికారులు ఏ విధంగా ఇది చేస్తారు, న్యాయ వ్యవస్థకి ఎటువంటి ఇది లేకుండా చేస్తున్నటువంటి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ న్యాయ వ్యవస్థని పూర్తి స్థాయిలో న్యాయవాదుల యొక్క హక్కులు కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.